నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తాడేపగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. మానవత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ. ఆశలను అవకాశాలుగా మార్చుకునే సాధనమే మోడర్న్ టెక్నాలజీ. తిరుపతి ఐఐటి కంప్యూటర్ సైన్స్ హెడ్ సిహెచ్ శ్రీధర్. ప్రజలు పారిశుధ్య పరిస్థితుల మెరుగుదలపై అవగాహన పెంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య వర్ధంతి సందర్భంగా టీసీసీ స్పెషల్ ఫోకస్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపగూడెం టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన సైబర్ నేరాల నివారణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ మోసానికి గురైన వారు 1 గంటలోపు వ్యవధిలో 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం రమేష్ నాయుడు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు దామరాజు, సాయి సతీష్ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సదస్సులో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దశక శ్రీనివాస్, పెన్షనర్లు, ఖాతాదారులు, తదితరులు పాల్గొన్నారు. అవగాహన లేకపోవడం దాని మీద మనకు వచ్చే మెసేజ్ ఏ మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మనకి ఏదైనా కానీ అది ఎందుకు ఓపెన్ చేస్తున్నామని అవగాహన లేకపోవడం. రెండోది అత్యాశ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఈరోజు 1000 రూపాయలు అయితే రేపు 1500 కావాలి. అలాంటి వాళ్ళే ఈ 2 కేటగిరీ వాళ్ళే మనకు ఎక్కువగా ఈ బాధితులు అవుతున్నారు. నేను సోషల్ మీడియాలో ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఫస్ట్ మన అవగాహన లేకపోవడం. రీసెంట్గా మనకి ప్రతి ఒక్కరికి చదువు వచ్చినా రాకుండా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అది స్మార్ట్ ఫోన్ అయితే ఆటోమేటిక్గా తెలిసిన ఆపరేట్ చేయడం వచ్చినా రాకుండా పక్క వాళ్ళ దగ్గరగా వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని వాట్సాప్ ఆన్ చేసుకుంటాం. దానివల్ల వాళ్ళకి ఏం మెసేజ్ వస్తే దాన్ని ఏపీకే ఫైల్స్, అందరికీ తెలిసే ఏపీకే ఫైల్స్ అంటే జస్ట్ చిన్న లింక్ లాగా ఉండి చిన్న వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది. అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది డౌన్లోడ్ అవ్వగానే మన ఫోన్ మన చేతుల్లో ఉండదు, అవతల వాళ్ళ చేతిలో, పంపించిన వాళ్ళ చేతిలో ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయినా కానీ నష్టపోతున్నారంటే అత్యాశ. ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలంటే అది మనం ఏ సంస్థ నుంచి ఆపరేట్ చేస్తున్నామో అది నమ్మదగిన సంస్థ కాదా, దాని బ్యాక్గ్రౌండ్ అంటే అన్నీ చెక్ చేసుకోవాలి. నిజంగా ట్రేడ్ మార్కెట్ మీద అంత అవగాహన ఉంటే డైరెక్ట్గా డిమాట్ అకౌంట్ నుంచే చేసుకోవాలి. అవగాహన లేకుండా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వాడటం ఒకటి తగ్గించుకోవడం. రెండోది అత్యాశ లేకుండా ఉంటే మన యొక్క ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి బయటపడాలి. మీ పిల్లలకి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ అంటే భారత్ మ్యాట్రిమోనీ ఏదో మ్యాట్రిమోనీ వెబ్సైట్ మీరు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేశాక ఈ మధ్య అంతా కూడా సంబంధాలు ఎలా చూస్తున్నారు, కంపెనీ వాళ్ళ శాలరీ, వాళ్ళ ప్యాకేజీ కదా చూస్తున్నారు. అటు పక్కన అమెరికాలో డాక్టర్ అనో, లండన్లో సైంటిస్ట్ అనో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. 3-4 రోజులు మీతో వీడియో చాట్ చేస్తారు. 3-4 రోజులు మీతో మాట్లాడతారు. మాట్లాడి 5వ రోజు ఏమంటాడంటే అటు పక్కన వాడు, మాకు మీ సంబంధం ఓకే, మీకు సంబంధం అంతా బాగా నచ్చింది, మాకు నేను ఒక మంచి డైమండ్ జ్యువెలరీ పంపిద్దాం అనుకుంటున్నాను మీ పాపకి, మీ అమ్మాయికి, ₹1,00,00,000 దాని విలువ అంటాడు. ఏం చేద్దాం, వదిలేద్దామా?
సంబంధం ఓకే, యూకేలో సైంటిస్ట్ లేదా లండన్లో డాక్టర్, వదిలేద్దామా? ₹1,00,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ. నెక్స్ట్ ఏం చేస్తాం? ఓకే అంటాం. అన్నాక ఒక అరగంట తర్వాత ఒకరు కాల్ చేస్తారు, మేడం మీకు యూకే నుంచి ఒక సెక్యూర్డ్ పార్సల్ వస్తుంది, ₹1,00,00,000 దాని విలువ, అది కస్టమ్ ట్యాక్స్ క్లియర్ చేయాలి, మీరు ఒక ₹5,00,000 5% కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి అంటారు. వచ్చేది ₹1,00,00,000, మనకు కట్టాల్సింది ఎంత? 5% 5,00,000. సరే కట్టేస్తాం. మళ్ళీ కాల్ చేస్తారు, మేడం మీరు సక్సెస్ఫుల్గా కస్టమ్ ట్యాక్స్ క్లియర్ చేశారు, మీరు ఇప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి, ఒక 5,00,000 మేడం అంటారు. మళ్ళీ పే చేస్తాం. ఇలా గిఫ్ట్ల పేర్లతోటి మాయ చేస్తారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వేకర్స్ కాలనీ అమ్మ కళ్యాణ మండపంలో విజయవాడ కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. సుమారు 150 మంది వచ్చి గుండె, న్యూరో, గైనిక్, జనరల్ మొదలగు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు అందుకున్నారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్, పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఈతగూడ తాతాజీ ప్రారంభించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్న రాంపండు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావులు సహకారం అందించారు. కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎర్ర ఆంజనేయ స్వామి, ట్రెజరర్ ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, మిరియాల సతీష్, జనపనేని రాజేంద్ర కుమార్, హరికుమార్, టి పాండురంగారావు, కె బాలకృష్ణ, కె వెంకటాచలం, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. దీని మానవత అన్నది మరి ఆ రోజున కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు స్థాపించడమే కాకుండా ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే చాలామంది ప్రజలు ఈ ఆఖరి రోజుల్లో వాళ్ళకి ఆదుకునే విధంగా మానవతా సహకార సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ప్లేజర్స్ ఒక మరి ధర్మభూమికి తీసుకెళ్తా కావలసిన ఒక వ్యాను, ఇవన్నీ కూడా మానవతాలు ఏర్పాటు చేసి నిజంగా ఎంతో ఈరోజు తాడేపల్లి పట్టణంలో అది ఉపయోగపడుతుంది ఆ మానవతా సంస్థ. అదే కాకుండా సేవా దృక్పథం కూడా వచ్చి మరి సేవా కార్యక్రమం కూడా చేయాలని మెడికల్ క్యాంప్స్ అని, బట్టల పంపిణీ అని ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ సంస్థ దినదిన ప్రవృద్ధి అవుతూ ఈరోజు సంస్థల మెంబర్షిప్ కూడా పెద్ద ఎత్తున పెంచుకుని ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా వేకర్స్ కాలనీలో, ఇంకా వేకర్స్ కాలనీ అంటే నిజంగా బిలో పవర్టీ లైన్ కింద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే చోట. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా హాస్పిటల్లో కూర్చోవాలి పరిస్థితి ఉంది. ప్రతి హాస్పిటల్ కూడా మినిమం ₹500 టికెట్ వస్తాయని టికెట్ లోపలికి వెళ్తాకి. అటువంటిది ఏమీ లేకుండా ఈరోజు ఊపిరితిత్తులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, అదే లివర్కి కానీ, కాలియమ్మకి సంబంధించిన డాక్టర్స్తో, అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇబ్బందులు ఉన్న డాక్టర్స్, మెయిన్ డాక్టర్స్, అది కూడా కామినేని హాస్పిటల్ నుంచి. ఎందుకంటే కామినేని హాస్పిటల్ అంటే ఇవాళ మరి కార్పొరేట్ హాస్పిటల్, అక్కడి నుంచి డాక్టర్లు వచ్చి మరి చక్కటి వైద్యం ఉచితంగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు పరీక్షించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి అవసరం అవుతుంది ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేసే చక్కటి సౌకర్యం కల్పించారు ఇక్కడ మానవతా సేవా దృక్పథం ద్వారా. పేద ప్రజలకి సహాయం చేయాలన్న మంచి ఉద్దేశంతో మానవతా సంస్థ ముందుకు రావడం, అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా కంటి వైద్యం కానీ, అలాగే వైద్యం అన్ని రకాల విధాల సంస్థలను తీసుకొచ్చి ఈ తాడేపల్లిగూడెంలో వైద్యం చేస్తున్న ముందు మానవతా సంస్థ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే చిన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు అడ్మిషన్ ఫీజే తీసుకుంటారు ₹500. అలాంటిది ఇక్కడ ఉచితంగా వచ్చి మనకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సేవలందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంలో ఉండటం మూలంగా ప్రతి ఒక్కరికి కూడా మంచిది కలుగుతుంది. పేద ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానవతా సంస్థకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ సేవా కార్యక్రమంలో భాగంగా అమ్మ కళ్యాణ మండపంలో 4వ వార్డు వేకర్స్ కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టబడినది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ఈతగూడ తాతాజీ గారికి మానవతా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రాంపండు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన మంత్రి ఎమ్మెల్యే గారు అలాగే బాబ్జీ గారు రాలేకపోయారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్ అంతా కృత్రిమ మేధస్సుదేనని తిరుపతి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చీమలకొండ శ్రీధర్ పేర్కొన్నారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో కెరియర్ అండ్ కంప్యూటింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. కంప్యూటర్ విభాగాధిపతి డాక్టర్ కె హిమబిందు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆశలను అవకాశాలుగా మార్చుకునే సాధనమే ఆధునిక టెక్నాలజీ అని పేర్కొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు ఆవిష్కృతం అవుతున్నాయని అన్నారు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి నైపుణ్యం పెంపొందించుకుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. So again, if you ask me like, okay, should I do AI? Should I learn AI? Of course, yes, but not at the cost of your fundamentals, right? This is something that can last you with you for quite a longer time, right? This is something that I would strongly encourage you to focus on the fundamentals. Why? Okay, so if you say that you are an expert in AI, okay, or you know AI, you learn some course from Stanford, you get some certificate. How many people would have done that? Millions. Or okay, millions maybe slightly on the higher side, but a lot of people, right? But in your own area, how many people would know the fundamentals actually? Very, very less. So this is a skill set that is severely lacking, right? Even if you want to use AI for your domain, you need to tell your domain to the AI. The better you know your domain, whether it is civil, mechanical, whatever it is, right, you can better leverage AI. So the second thing is you should try and focus on పట్టణ పరిధిలోని ప్రజలందరూ పారిశుధ్య మెరుగుదలపై అవగాహన పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజలు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా అందించి సహకరించాలని కోరారు. అదేవిధంగా పురపాలక సంఘ పరిధిలోని ఇంటి పనులు, కుళాయి పనులు, ఖాళీ స్థలం పనులు చెల్లింపుదారులు సకాలంలో వాటిని చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. మీరు ప్రతిరోజు మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు వాహనానికి మాత్రమే అందించాలి. మీరు బయట చెత్త వేయకూడదు. చెత్త వేయడం వల్ల దోమలు వచ్చి అనారోగ్యాలకి గురవుతారు కనుక మీరందరూ కూడా ఈ చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు అందించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మేమంతా కూడా ఉదయం 5:30 నుండి సాయంత్రం 9 గంటల వరకు నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. అలాగే మేము వాటర్ సప్లై ఇచ్చేటప్పుడు కూడా వాటర్ కూడా ఎటువంటి డ్రైనేజీలోకి వెళ్ళకుండా మేము అన్ని పర్యవేక్షణ చేసి ప్రొటెక్టెడ్ వాటర్ మీకు ఇస్తున్నాం. దాన్ని మీరు కాచి చల్లార్చుకుని తాగడం వల్ల చాలా మంచిది, అనారోగ్యాల నుండి కాపాడుకున్నట్టు అవుతుంది. అలాగే మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, అలాగే ట్రేడ్ లైసెన్సులు మొదలగు చెల్లించవలసిన పన్నులన్నీ సకాలంలో చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుచున్నాను. తెలుగు సినీ చరిత్రలో పద్మశ్రీ అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి వెంకటరామయ్య ఆయన వర్ధంతి సందర్భంగా టీసీసీ నివాళులర్పిస్తుంది. 1910లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రేలంగి వెంకటరామయ్య హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్మరణీయ స్థానం పొందారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన రేలంగి వెంకటరామయ్య తన నటనతో విరుపు మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కేవలం హాస్య నటనకే గాక క్యారెక్టర్ పాత్రలకు కూడా ప్రాణం పోశాడు. హాస్య నట చక్రవర్తిగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. ఆయన పెంటపాడుకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తాడేపుగూడెంలో రేలంగి సినిమా థియేటర్ని కట్టి తాడేపుగూడెం పట్టణంలో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు. 1975లో తుది శ్వాస విడిచారు. హాస్య నట చక్రవర్తి రేలంగి నటించిన సినిమాల్లో కొన్ని దృశ్యాలను టీసీసీ మీ ముందుంచి నివాళులర్పిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు.
అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం పరిమళ గ్రామంలో వంతెన వద్ద రోడ్డు పక్కగా ఇళ్ల తొలగింపు కార్యక్రమం ఉద్రిక్తతకు చోటు చేసుకుంది. దీనిపై గ్రామ సెక్రటరీ సిద్ధాబత్తుల నాగదేవి మాట్లాడుతూ రోడ్డు పక్కన నివాసం ఉంటున్న 33 మందికి 2021లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారు ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోకుండా ఇక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ స్థలాల్లో పాకలు వేసుకుని ఉండడం వల్ల రైతులకు ధాన్యం తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందని కలెక్టర్కు ఫిర్యాదులు చేశారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లు తొలగించమని ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో JCBలతో తొలగించడానికి సమాయత్తమయ్యారు. కానీ వారే స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి అంగీకరించగా బుధవారం 10 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమయంలోపు వారు స్పందించిన పక్షంలో పంచాయతీ తరపున JCBలతో తొలగిస్తామని తెలిపారు. గ్రామ VRO పద్మ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిమళ గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ కొత్త కాలనీలో 33కి మేము ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది 2021లో. అయినప్పటికీ కూడా ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడం మానేసి వీళ్ళు పాకలు నిర్మించుకుని ఇరిగేషన్ పారంబోకులను, రోడ్డు పారంబోకులను పాకలు నిర్మించుకుని రోడ్డుకు ఆటంకంగా ఉన్నది. దాంతోపాటు రైతులు ధాన్యం తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి రైతులందరూ కూడా PGRSలో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము పంచాయతీ నుంచి జూలై 24వ తారీఖున మొదటిసారి నోటీస్ ఇచ్చాము. తర్వాత నవంబర్ 12వ తారీఖున, తర్వాత మళ్ళీ 10 రోజులకి మళ్ళీ నోటీస్ ఇవ్వడం, 3 నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. వెంటనే కూడా ఈ నోటీసులు అందుకున్న వెంటనే ఈ పాకలన్నీ కూడా తీసివేసి పంచాయతీ వారికి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళలో ఎటువంటి స్పందన రాకుండా అలాగే ఉండటం మూలంగా నిన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మేమందరం కలిసి నిన్న రావడం జరిగింది. వీరికి ఫైనల్గా JCBని కూడా తీసుకొచ్చి తొలగించడానికి సమాయత్తమయ్యే సమయంలో వీరంతా కూడా మా లగేజ్ అంతా పాడైపోతుంది, ఒక ఉదయం వరకు కొంచెం టైం ఇవ్వమని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందువలన వీళ్ళకి 10 గంటల వరకు టైం ఇచ్చాము. ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా తొలగించుకుంటున్నారు.
మేము మధ్యాహ్నం వరకు చూస్తాము. ఈ టైంలో కనుక తొలగించకపోతే మేము ఆక్రమణలన్నీ తొలగించి రైతులకు న్యాయం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాము. స్వాతంత్ర సమరయోధుడు, జీవితాంతం ప్రజల పక్షాన నిలిచి పోరాడిన యోధుడు ఉద్దరాజు రామంను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపూడెం పట్టణ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ఉద్దరాజు రామం 30వ వర్ధంతిని స్థానిక పొచ్చలపల్లి సుందరయ్య భవనంలో గొన్నాబొత్తల నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. తొలుతగా ఉద్దరాజు రామం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వర్ధంతి సభలో కర్రి సాయిరెడ్డి, దత్తురాము, పోతు శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, దేవల శివగణేష్, నాగిరెడ్డి సాయి, మిద్దేజాను, ఎడవల్లి వెంకటదుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్దరాజు రామం ఈ జిల్లాలో నర్సాపురం పార్లమెంటుకి ఎంపీగా కూడా పనిచేశారు. అలాగే అఖిల భారత రైతు సంఘానికి అధ్యక్షుడు కూడా పనిచేశారు. రామం తను ఉన్నత కుటుంబాల్లో పుట్టినటువంటి రామం ఆయన జీవితాంతం కూడా స్వాతంత్ర రోజుల్లో పనిచేయడం కానీ తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీని ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో ప్రధానంగా సిపిఎం పార్టీని ఈ జిల్లాలో అభివృద్ధి చేయడం కోసం చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఉన్నత కొడుకులో పుట్టినటువంటి ఆయన తన జీవితాంతం కూడా ఈ కష్టజీవుల రాజ్యం ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ పోవాలి, కష్టజీవుల రాజ్యాధికారం రావాలని చెప్పి పనిచేశాడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం తన పట్టిన జెండాని జీవితాంతం కూడా తన అనంతరం కూడా జీవితాంతరం ఆ జెండాను పట్టుకొని నిలబడిన వ్యక్తి అయినా ఆయన ఇవాళ ఉద్దరాజు రామం గారు లాంటి ఆశ్చర్య జీవులు మనం నేర్చుకోవాలంటే ఉద్దరాజు రామం అయిన తన వర్గాన్ని కాకుండా తన ఉన్నత కుటుంబంలో పుట్టినప్పుడు కూడా పేద వర్గాల కోసం పనిచేయాలి, పేదల రాజ్యం అధికారులు రావాలి పనిచేసినటువంటి రామం ఈనాటి యువతరం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి బుధవారం భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మైనర్ ఇరిగేషన్ ఏఈ లాజర్బాబు, మాస్టర్ ట్రైనర్లు నరీన్, జగదీష్ తదితరులు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ఈఓ, ఏఈఓ, పిఓ, ఏపీఓలు పాల్గొన్నారు. మీకు అక్కడ పని ఉన్నా లేకపోయినా 9:45 నుంచి 10 ఆ సమయాల్లో మీరు జగదీష్ గారు ఎలక్షన్ ఆఫీసర్ వేశారు. వాళ్ళకి వార్డు మెంబర్ ఎలా ఎన్నుకుంటామో అదే విధంగా అక్కడికి వెళ్ళి ఎవరు ఈ ప్రాదేశిక నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీకి ఎవరు మెంబర్గా ఉన్నారు, యునానిమస్ ఎలక్షన్, వాళ్ళు ఎవరిని మనం ఇంక్లూడ్ చేయాలి, ఎవరు దానికి ఓటింగ్ చేయడానికి అర్హులు అనే దాన్ని నిర్ణయించడం, వాళ్ళ పేరు రాసుకొని రావడం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ పోటీ చేయడానికి కానీ అర్హత లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఇందులో అర్హత లేదు. ఇందులో ఈ యూఏలో డబ్ల్యూలో వాటర్ అసోసియేషన్లో అతనికి మెంబర్షిప్ ఉన్నప్పటికీ కూడా వాటర్ కాకూడదు. 4వది నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్, చట్టంలో ఏ పదవి కూడా అతను అలంకరించి ఉండకూడదు. అంటే డ్యూయల్ ఓన్లీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ప్రెసిడెంట్ లేకపోతే గ్రామ ప్రెసిడెంట్ అయి ఉంటాడు, అతను అందులోకి రావడానికి వీల్లేదు, నీటి సంఘ అసోసియేషన్లో ఉండడానికి వీల్లేదు. సో అంటే ఏ వ్యక్తి అయినా సరే 2 పదవులు అలంకరించకూడదు అనే దాన్ని మనం క్రైటీరియా చూసుకోవాలి. క్రిమినల్ చట్టాల ప్రకారము అతను దోషి అయి ఉండకూడదు, అంటే అతని మీద ఏ కేసులు ఉండకూడదు. గతంలో ఎప్పుడైనా తన మెంబర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ కట్టవలసినటువంటి సొమ్ము ఎగవేసిన వాడై ఉండకూడదు. పోలింగ్ స్టేషన్ అంటే ఏం కాదు, అక్కడ ఎన్నైతే టీసీలు పట్టాలి, సపోజ్ 6 టీసీలు కండక్ట్ చేయాలంటే కనీసం అక్కడ 6 రూములు, లేదంటే ఒక రూమ్లో అటు ఇటు జరుపుకున్న 3 రూమ్లలో ఉన్న వెన్యూ చూసి ఐడెంటిఫై చేసి వెన్యూ మనకు చెప్తారు. ఆ చెప్పిన వెన్యూకి మనం అందరూ వెళ్తాం. ఎలక్షన్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న టీసీలు అన్నింటినీ కూడా ఒకే చోట ఎలక్షన్ జరగాలి. సపోజ్ ఇక్కడ బిల్డింగ్ ఉందండి, ఇక్కడ రూమ్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 పెడుతున్నాను, ఇక కొంచెం ఎవరైనా ఇక్కడ ప్లేస్ ఆగలేదండి అక్కడ కూర్చుంటా ఉంటే అక్కడ వేరే చోట పెట్టుకోండి. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ అండర్లో జరగాలి కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా దానికి సంబంధించిన టీసీ అనేది అంతా కూడా ఒకే వెన్యూలో జరిగేలాగా. ఎలక్షన్ అనే దాన్ని ఎంత ఈజీగా చెప్పినా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. వన్స్ దిగిన తర్వాత రూల్స్ అన్ని కరెక్ట్గా ఫ్రేమ్ అయి ఉంటాయి, దానికి స్టిక్ అనేవి మనము పనిచేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. అక్కడ మన ఎదురుగా ఉన్న వాళ్ళు మన వాళ్ళైనా ఏదైనా సరే మన బాధ్యత మనం కరెక్ట్గానే చేయాలి. అంత ఈజీగానే ఉంది. అయితే ఏంటంటే ఇంట్లో ఈజీగా అంటే మన టీచర్లు అందరికీ కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్స్ మనం చేస్తున్నాం. అందులో లేటెస్ట్ ఈ మధ్యన ఎస్ఎంసీ ఎలక్షన్ మనం కండక్ట్ చేస్తున్నాం మన స్కూల్లో. సేమ్ అది ఇది ఒకటి. రోర్ల మండలంలో 19,000 ఎకరాల్లో వరి కోతలు ముగిశాయని తాడేపూడెం మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి 19,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని సూచించారు. తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 25,000 ఎకరాల్లో ఈ సారవాలో వరి సాగు అయింది. దాంట్లో ఇప్పటి వరకు సుమారు 19,500 ఎకరాల్లో వరి కోతలు కూడా ముగిసినాయి. అలాగే 26 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికీ 19,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం కొనటం జరిగింది. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతూ ఉంది. మరి రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఎవరు దళారులకు అమ్ముకోవద్దు, నేరుగానే రైతు సేవా కేంద్రంలో ఉన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మాలని చెప్పి రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 48 గంటల్లోనే రైతుల అకౌంట్లో అమౌంట్ పడతా ఉంది. కాబట్టి ఎవరు దళారులకు కానీ మధ్యవర్తులకు కానీ అమ్మొద్దని రైతులందరికీ తెలియజేస్తున్నాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికల ఆధ్వర్యంలో ట్రస్ట్ జనార్దన్ రావు చేతుల మీదుగా పడాల వృద్ధాశ్రమానికి 200 కేజీల బియ్యం, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్కు 150 కిలోలు, నిడదవోలు లెప్రసీ కాలనీ వారికి 300 కిలోల బియ్యం పంపించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని వాణి అందజేశారు. వారికి ట్రస్ట్ చెన్నా జనార్దన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్లు దుర్గాప్రసాద్, నాగరాజులు పాల్గొన్నారు. అలాగే పడాల వృద్ధాశ్రమం, చిల్డ్రన్స్ హోమ్కు, లెప్రసీ కాలనీ వారు చెన్నా త్రికలకు, దాత వాణికు కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వారికి 150 కేజీలు, అలాగే జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు మరియు నిడదవోలు లెప్పర్సీ కాలనీ వారికి 300 కేజీలు, మొత్తం ఈ అన్నీ 650 కేజీలు. వీటికి ప్రతి నెల ఆర్థిక సహాయం వాణి గారు అందిస్తున్నారు. వాణి గారికి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మిగతా కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమాలన్నిటికీ సహకారం అందిస్తున్నాం. మిగతా దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాణి గారు ప్రతి నెల 150 కేజీల రైస్ని ఈ లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్కి ఇచ్చి ఆ పోషకాహారంగా పిల్లలందరూ కూడా సంతోషించి ఆనందించేటట్లుగా ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అనేక మందికి ఇస్తున్నారు. అలాగే దినదినం అభివృద్ధి చేస్తూ బిడ్డలను ప్రోత్సహిస్తూ అలాగే ఇంకా అనేక సేవకర్మలు చేయాలని ఇచ్చినటువంటి దాతను ఆ కుటుంబాలని అన్ని కూడా జీవించి ఆస్వాదించుకొని ప్రార్థిస్తున్నాను. స్థానిక మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న మున్సిపల్ పార్క్లో బుధవారం సిద్ధాపత్తుల సూర్యనారాయణ, ఆదిలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ వన సమారాధనలో మహాలక్ష్మి నగర్కు చెందిన ప్రజలు, వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా సిద్ధాపత్తుల సూర్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఈ వన సమారాధన జరుపుతున్నారు. తొలుత మహిళలు ఉసిరి చెట్టుగా పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధనలో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓ
దీపం సింహంకార రూపం ఈ తాడేపల్లిగూడెంలో 11వ వార్డులో 30 ఏళ్ల క్రితం కౌన్సిలర్గా పోటీ చేసి అత్యంత మెజారిటీతో నెగ్గిన ఆదిలక్ష్మి గారి ఇంట్లో ఈరోజు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సరదాగా వనభోజనాలు ఏర్పాటు చేసి మేము పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం వచ్చేలాగా ఇప్పుడు అరేంజ్ చేశారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా భోజనాలు అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి అందరినీ కలుపుకుంటూ జీవితాంతం గ్రూపిజంలోనే ఉండమని, ఎప్పుడూ వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే పనులు చేయమని అటు ఒక పక్కన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక పక్కన బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఫ్రెండ్షిప్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మహాలక్ష్మి నగర్లో 2వ రోడ్లో మేము ఉసిరి చెట్టు దగ్గర ఈ భోజనాలు ఇవన్నీ కూడా చేయాలని నాకు చాలా ఆశతోటే 10 సంవత్సరాల నుంచి కొంచెం చేస్తున్నాం, కానీ ఒక 6 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాను. ఇలాగే భగవంతుడు మాకు ఇచ్చి మా ఊపిరి ఉన్నంతసేపు కూడా ఇలా చేయాలని కోరుకుంటూ, అలాగే నాకు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే నాకు మా పిల్లల్లాగా అందరూ నాకు బిడ్డల్లాగా సాయపడి మొత్తం అంతా కూడా మేమే వంటలు చేసుకుని సొంతంగా మేము ఇలా చేస్తున్నాము. ఎక్కడ కూడా బయటకు తెచ్చినవి చేసినవి కాదండి, ఇవన్నీ మేము సొంతంగా చేసి పెట్టేవే. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ భోజనాలు చేసి చక్కగా మమ్మల్ని దీవించి వెళ్తారని కోరుకుంటున్నాం. మహాలక్ష్మి నగర్లో సిద్ధాబద్దుల ఆదిలక్ష్మి గారు 6 సంవత్సరాల నుంచి వన సమారాధన చేస్తున్నారు. దాంట్లో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మా స్నేహితులు అందరం కలిసి చేస్తాము. అందరూ వచ్చినందుకు సమారాధనకి అందరూ పాలు పంచుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. మెయిన్ దీంట్లో సిద్ధాబద్దుల ఆదిలక్ష్మి ఆంటీకి, అంకుల్కి వాళ్ళే మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలకి సిపిఎం కన్వీనర్గా పాలుపూరి సత్యనారాయణ రెండవసారి ఎన్నికయ్యారు. మాధవరంలో జరిగిన మండల మహాసభలో 6గురితో మండల కమిటీ ఏర్పడింది. మండల కమిటీ సభ్యులుగా కండెల్లి సోమరాజు, పాలుపూరి సత్యవతి, పురిటిగడ్డ జయమ్మ, సిద్ధపత్తుల నాగేశ్వరరావు, పూరెల్ల సుబ్బారావులు ఎన్నికయ్యారు. పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ సిఐ కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల నిమిత్తం ఎస్ఐలు మురళీమోహన్ దొరబాబుతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతన్ని వద్ద నుండి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విజయవంతంగా పంచామృతాభిషేకములు, అలాగే ఫలరసాభిషేకములు, అలాగే చందనం, విభూతి, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కానీ ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి తమ కోరికలు నెరవేరాయని మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. వివాహం జరిగిందని అమ్మాయికి అబ్బాయికి కానీ పెళ్లి కుదిరిందని చెప్పడం కానీ, అలాగే సంతానం ఏమన్నా చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఇక్కడ మేము దండం పెట్టుకున్న తర్వాత మాకు సంతాన విషయం కూడా సఫలీకృతం అయిందని చెప్పడం కానీ, అలాగే పెళ్ళి, వివాహం, విద్య, పిల్లాడు సరిగ్గా చదవలేంటి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని మంచి చదువు, పిల్లలు విద్యలో పరీక్షలో పాస్ అవుతున్నారని చెప్పడం కానీ, వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధి చెందడం అని ప్రతి విషయం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి చాలా విశేషం. మన తాడేపల్లిగూడెంలో అతి పురాతనమైన దేవాలయం వలన ప్రతి భక్తులు కూడా ఈ ఆలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.